స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామిరెడ్డి గారు, బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు సార్. ఒక్కసారి రిటైల్ మార్కెట్ అంటే షోరూమ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికి వస్తే 1,18,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు పలుకుతుంది. 22 క్యారెట్స్ అంటే మనం ఆర్నమెంట్ వేసుకునే 10 గ్రామ్స్ విషయానికి వస్తే 1,06,000, 7,000, 8,000 దగ్గర, ఇంక్లూడింగ్ 3% జిఎస్టీ. వెండి విషయానికి వస్తే సార్ 1,40,000 రూపాయలు అక్షరాల. ఏంటి సార్ అంటే ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి? దీపావళి కూడా రాబోతోంది. ఈ లెక్కను చూస్తే వెండి దీపావళి నాటికి 1,50,000 అయిపోద్దేమో అనిపిస్తుంది. అండ్ గోల్డ్ విషయానికి వస్తే 1,25,000 దాకా వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటారు ఇంతలా బంగారం ధరలు పెరుగుతున్నాయి? గోల్డ్ చార్ట్స్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయినప్పుడు అందరు తెలుసండి గోల్డ్ ఎంతకంత మూవ్ అవుద్దని. బట్ అందరూ 10% ప్లస్ చేశారు తప్ప ఈ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందని ఎవరికి తెలియదు అనమాట. ఈ సంవత్సరం ద బిగ్గెస్ట్ రిటర్న్స్ బిలాంగ్స్ టు గోల్డ్ అండి, 50%. అండ్ లాస్ట్ 2 years లిటరల్లీ 100%. లాస్ట్ 8 years లో అండ్ 7 times నిఫ్టీని బీట్ చేసింది. నిఫ్టీ 500 బీట్ చేసింది. ఓకే, అది కూడా బిగ్ మార్జిన్తో ఈ సంవత్సరం బీట్ చేసింది నిఫ్టీని. చరిత్రలో ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద మార్జిన్ తోటి. అందుకని గోల్డ్ రాను ఏమవుతుందంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. కాకపోతే ఇది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందా లేదనేది ఇది క్వశ్చనబుల్ అనమాట. ఎందుకంటే గోల్డ్కి ఇలాంటి సైకికల్ నేచర్ ఉంది. ఇంత ముందు కూడా మనం చూసాం అనుకోండి, ఒక డెకేడ్ యావరేజ్ రిటర్న్స్ అది 19% దాకా ఇచ్చింది. ఇప్పుడు 21 నుంచి ఇప్పటి వరకు అయితే యావరేజ్ మీద 20% ప్రయాణం చొప్పున ఎత్తుంది. అయితే ఈ జర్నీ ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అని తెలియదు. బట్ ఒకసారి గోల్డ్ పెరగడం ఆగింది అనుకోండి, లిటరల్లీ ఒక 5 to 10 years లిటరల్లీ మళ్ళీ ఫ్లాట్ రిటర్న్స్కి వెళ్ళిపోద్ది. ఆ సైక్లికల్ నేచర్ గోల్డ్కి ఉంది బై డిఫాల్ట్. అంటే చాలా మంది ఈక్విటీ ఒకటే అనుకుంటారు. ఈక్విటీ కాదండి, ఈవెన్ గోల్డ్ కూడా టూ మచ్ రన్ అయినప్పుడు అంతే ఆగిపోద్ది అనమాట. కాబట్టి ఈసారి ఈ బులిష్నెస్ ఎంత దూరం పోద్దో మనం చెప్పడం కష్టం. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినాయి ఈసారి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే, డాలర్ ఉంచుకునే బదులు గోల్డ్ని ఉంచుకుంటే మనకి ఇయర్లీ ఎంతకంత అప్రిషియేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచించే బ్యాంకర్స్ ఎక్కువైపోయారు. అంటే చైనా వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు అన్ని బ్రిక్ కంట్రీసే కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ తగ్గించుకొని డాలర్ బదులు గోల్డ్ని స్టోర్ చేస్తుంది. ఎందుకంటే గోల్డ్ ఇలా పెడితే రేపటికల్లా 1% వస్తుంది. అదే అంత ఈజీ అయిపోయింది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మనీ రావటం అనేది. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ చాలా వరకు కూడా గోల్డ్ స్టోరేజ్ కొనటం వల్ల వచ్చిన మూవ్ అనమాట ఇది. ఓకే, సో ఎంతకాలం కంటిన్యూ అవుద్దంటే దీనికి చార్ట్స్ ఒకసారి బ్రేక్అవుట్ అయితే ఇంకా పోతూనే ఉంటాయండి. అవి ఇంత దూరం చెప్పలేము. అంటిల్ స్వింగ్ హై కన్ఫర్మ్ అయితే తప్ప గోల్డ్ ఆగిద్దని అనుకోవట్లేదు. బట్ నేను అనుకుంది అంటే 1,10,000 దాకా పోయి ఆగిద్దేమో అనుకుంటున్నాను. అది చూస్తా 1,18,000 దాకా చాలా పెద్ద మూవ్. అండ్ పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు, అచ్చం ఈక్విటీలో పెట్టే బదులు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ లో పెడితే ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ ఆ రేంజ్ లో చూడలేదు కదా. అంటే ముందు రోజులు ఇంకెక్కడ దాకా పోద్దు అని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ లో పెడితే పోలేదు అన్నట్టు చూస్తున్నారు అనమాట. బట్ ఎక్సలెంట్ మూవ్. కానీ ఏం సార్ వెండి ఏంటి సార్ మరి 1,40,000 రూపాయలు? అసలు అర్థం కావట్లా. దీపావళి కూడా ఇంకొక హార్డ్లీ ఒక 20 days లో ఉంది. అంటే అటు ఇటుగా దీపావళికి 10,000 పెరిగి 150కి వెళ్ళిపోద్దేమనిపిస్తుంది. దివాళీ కంపేర్ చేసినప్పుడు 4 years నుంచి బీట్ చేస్తుంది నిఫ్టీ 500 గోల్డ్. దివాళీ టు దివాళి లెక్కేసుకుంటూ పోతుంటే లాస్ట్ 4 years నిజంగా స్వర్ణయుగం అండి. స్వర్ణయుగంలో 2022-23 నుంచి బేసికల్ ఏంటంటే ట్రెడిషనల్ గా గోల్డ్ కొనే వాళ్ళని ఈక్విటీ వాళ్ళు సెటర్లు వేస్తారు, ఏమొస్తుంది దాంట్లో పెడితే అని. బట్ ఇప్పుడు ఏం మాట్లాడుకుని చేసి పడేసింది గోల్డ్. ఆ రేంజ్ లో రిటర్న్స్ వస్తుంది అనమాట. అంటే వాలటిలిటీ లేకుండా సైలెంట్ గా మూవ్ అవుతా ఉంది. బట్ సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి గోల్డ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం అనుకోవచ్చు. అయితే ఇంతని మనం టార్గెట్ చెప్పలేం, కానీ గోల్డ్ హవ్ అయితే నడుస్తూ ఉంటుంది. బట్ గోల్డ్ ఒకసారి ఆగింది అంటే మాత్రం అది కూడా మళ్ళీ ఆ టైం కరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం చార్ట్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ కీప్ ఆన్ మూవింగ్ అనమాట. 2 రోజులు మూవ్ అయితే ఒక రోజు రెస్ట్ తీసుకుంటుంది, వారం రోజులు మూవ్ అయితే ఒక రోజు రెస్ట్ తీసుకుంటుంది. మొత్తం అయితే పాజిటివ్ బస్ మీద వెళ్తున్నాయి. సో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా మార్నింగ్ అయిందంటే అది +1 లో కనపడుతుంది అంతే. అంతగా పెరుగుతుంది, అది వరల్డ్ వైడ్ పెరుగుతుంది. సార్ ఒక 3-4 years బ్యాక్ మీరు నేను చాలా గోల్డ్ వీడియోస్ చేసాం. అవును, 2022-23 ఆ టైంలో. ఎందుకంటే మన కాంబినేషన్ ఆల్మోస్ట్ 2021 స్టార్ట్ అయింది.
అప్పట్లో 50,000 60,000 మాట్లాడుకునేవారు. అవును. అమ్మో 50,000 పెరిగిపోతుందంటే 60,000 పెరిగిపోతుందంటే ఇప్పుడు అంతకంత అయిపోయింది కదా, అవును, అంతకంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది అది, ఇంకా ఎక్కువ ఇంకా పెరిగిపోతుంది. పెరుగుతుంది. జస్ట్ నీకు 10 days బ్యాక్ తీసుకుంటే ఇప్పటికి 10,000 పెరిగింది, అవును 10 days బ్యాక్ తో పోల్చుకుంటే. అవును. అంటే పబ్లిక్ కూడా ఏమైందంటే ఈ బ్యాంకులో డబ్బులు ఉంచే బదులు ఆ, ఈ రియల్ ఎస్టేట్ వాటి ఇట్లా పెట్టే బదులు గోల్డ్ పెట్టేసుకుంటే వారం రోజులు ఉంచుకున్న 2% వచ్చింది, వారం రోజుల్లో. దాన్ని ఆ సైకిల్ పట్టుకొస్తుంది. ఓకే. అంటే బహుశా గోల్డ్ కూడా స్పెక్యులేషన్ ఎంటర్ అవుద్దాము, ఈక్విటీలో ఎంటర్ అయినట్టు. ఉమ్. ఈక్విటీలో ఆప్షన్ మార్కెట్ లో మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా వచ్చింది అవును, ఎలా అవును, అంటారు, ఆ, గోల్డ్ కూడా 1 week పెడితే 1% వచ్చిద్దేమో అన్నంతగా అది స్పీడ్ గా వెళ్తుంది. ఉమ్, అది నిజంగా ఎలానే వెళ్తుంది. ఉమ్. గోల్డ్ ఆ రేట్స్ కూడా అలానే పెరుగుతున్నాయి అనమాట. మొత్తానికైతే గోల్డ్ షాపులకు మాత్రం అందుబాటులో ధర వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తుంది, Yes, వాళ్ళు కూడా భయపడేస్తారు. వాళ్ళు కూడా భయపడే స్థాయి జరుగుతుంది. కాబట్టి ముందు రోజుల్లో ఫెస్టివల్ సీజన్ అప్పుడు గోల్డ్ కొంటే కష్టమే. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా 9 calories వాటికి కూడా హాల్ మార్క్ వేసి మరి తీసుకున్నారు. 9 carats 14 అవి కూడా తీసుకొస్తారు. అవును, సరే, ఎందుకంటే ఇప్పుడు ఈ చైనా కూడా ఎందుకు విపరీతంగా గోల్డ్ కొని తెచ్చి పెట్టుకుంటుందంట అసలు? ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే అతి తక్కువ గోల్డ్ ఉండి కూడా గోల్డ్ మీద డామినేట్ చేసే మార్కెట్ అంటే లండన్. ఆ, లండన్. ఆ, బ్రిటన్ వాళ్ళకి సొంత గోల్డ్ ఉంది 380 టన్నులు అండి, బాబా. 380 టన్నులు అంతే. ఇండియాలో ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర లాకర్ లో పబ్లిక్ యొక్క గోల్డ్ ఉంది 250 టన్నులు అండి. ఆర్నమెంట్స్ 270 టన్నులు ఇండియాలో ఒక సింగిల్ కంపెనీ లాకర్ లో ఉంది. ఎంటైర్ బ్రిటన్ కి వాళ్ళ ఓన్ గోల్డ్ ఉంది 380 టన్స్ అండి. అలాంటి బ్రిటన్ వరల్డ్ వైడ్ గా గోల్డ్ స్టోరేజ్ మొత్తం అదొక్కటి మెయింటైన్ చేస్తుంది వెల్ స్ట్రాంగ్ గా. ఈవెన్ ఇండియన్ గోల్డ్ కూడా సగం ఇప్పటికి అక్కడే ఉంటది. అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెడిషనల్ గా మొదటి నుంచి కూడా లండన్ లాకర్ లో పెడతారు. అక్కడ పెట్టేసి దాన్ని తనఖా పెట్టి కావాలంటే డబ్బులు తీసుకుంటే చాలా ఈజీ అనమాట. అందుకని ఫైనాన్స్ వాళ్ళు మొత్తం కూడా లండన్ లో గోల్డ్ పెట్టేసి దాన్ని తనఖా పెట్టేసి లివరేజ్ గేమ్ ఆడటం అనేది మొదటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఆ మార్కెట్ లోకి చైనా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే చైనా వాళ్ళు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ గోల్డ్ మైనర్స్, వాళ్ళు బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్, బిగ్గెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళే. అండ్ వాళ్ళు లిటరల్లీ లాస్ట్ 10 years నుంచి ఎవ్రీ ఇయర్ 1000 టన్స్ చొప్పున ఇంపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ బీభత్సంగా కన్జ్యూమ్ చేస్తూ ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీ ఏదైనా ఉందంటే అది చైనా వాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో గోల్డ్ కొనుక్కోండి ఇక్కడే స్టోర్ చేసుకోమని చెప్పేసి ఆ స్టోరేజ్ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నారు. అంటే ఏమి లేకుండా లండన్ వాళ్ళే డామినేట్ చేస్తున్నప్పుడు వెస్టర్న్ వరల్డ్ మొత్తాన్ని, మేము గోల్డ్ ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాము, ఇంత కన్జ్యూమ్ చేస్తాము, మా దగ్గర ఇంత గోల్డ్ ఉంది కదా, మేము ఎందుకు దాన్ని డెవలప్ చేయకూడదు అని చెప్పేసి అది గోల్డ్ స్టోరేజ్ దానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అందుకని వాళ్ళు సోవరింగ్ ఫండ్స్ లాగా పెట్టేసేసి మీకు ఎవరికైనా వేరే కంట్రీస్ కావాలంటే గోల్డ్ కావాలంటే మా కంట్రీలో కొనుక్కోండి మా ఎక్స్చేంజ్ ద్వారా, మా దగ్గర స్టోర్ చేసుకోండి, దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా మేమే ఇస్తాం, దానికి కావాల్సిన డిపాజిట్లో చేసుకోవచ్చు అన్నారు. ఒకటి చైనా వాళ్ళు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వరల్డ్లో మెజారిటీ కంట్రీస్కి. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా చైనా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఈవెన్ రేపొద్దున మనం కూడా గోల్డ్ ఎక్కడో కొని ఎక్కడో స్టోర్ చేసే బదులు చైనాలో కొనుక్కొని చైనాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ కాబట్టి మనకి వాళ్ళు డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకని ప్రపంచానికి ఏంటంటే డీడాలరైజేషన్ అవుతున్న ఈ టైంలో చైనా వాళ్ళు చేసిన ఈ ఆఫర్కి ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం ఒక రకమైన భయం ఆవగించింది అనమాట. ఇంకా ఫ్యూచర్లో ముందు రోజుల్లో ట్రెడిషనల్గా ఉండే స్విట్జర్లాండ్ కావచ్చు లేకపోతే లండన్ కావచ్చు గోల్డెన్ హబ్కి ఉండిపోవచ్చు. అది స్లోగా షిఫ్ట్ అవుతుంది అనమాట, చైనాకి షిఫ్ట్ అవుతుంది. అంటే చైనా వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఇది. రైట్ సార్. సార్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ లక్షలు పోసి బంగారం వెండి కొనలలో ఉంటారు. అందరూ 1,20,000 1,30,000 వెండి విషయానికి వస్తే 1,50,000 పెట్టి అందరూ ఇన్వెస్ట్ చేయలేరు, కొనలేరు. కాబట్టి ఇటువంటి వారికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు? అంటే గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత? సో బేసికల్గా పబ్లిక్లో మనం పర్టికులర్ మనం ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ చూసుకుంటే గోల్డ్లో నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సెంటేజ్ 2-3% కూడా ఉండదండి. గోల్డ్ యాజ్ ఎసెట్ క్లాస్ లాగా ఇన్వెస్ట్ చేయరు అసలు ఇండియా వాళ్ళు ఎవరు కూడా. గోల్డ్ కొంటమే తప్ప అమ్మటాలు ఉండదండి, అందుకంతా పెరుగుతుంది అది. ఇండియాలో గోల్డ్ కొంటాం ఏదన్నా అవసరమైతే తప్ప అమ్మటాలు ఉండదు. అందుకని గోల్డ్ నిజంగా ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా చూస్తారా ఇండియన్స్ అంటే అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పర్మనెంట్ లాగా తీసేసుకుంటారు అంతే, తరతరాలకి ఇచ్చేసుకుంటూ పోతారు కదా, గిఫ్టులుగా మళ్ళీ తిరిగి అమ్మటం ఉండదు. అమ్మటాన్ని వాళ్ళ షేమ్ గా ఫీల్ అవుతారు. గోల్డ్ తీసుకెళ్లి అమ్ముకోవడం అది ఫైనల్ అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అది అంతే తప్ప ఫైనాన్షియల్ గా డౌన్. అందుకని గోల్డ్ దారుణంగా డ్రాప్ అయినా లేదా బీభత్సంగా పెరిగినా ఇండియా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఉండదు ఇండియా నుంచి. ఎవ్రీ ఇయర్ బై డిఫాల్ట్ వీళ్ళు 700 టన్స్ వరకు ఇంపోర్ట్ చేసుకుంటారు, తగ్గితే ఎక్కువ చేసుకుంటారు, పెరిగిన కూడా చేసుకుంటారు. అందుకని గోల్డ్ ఇండియన్ సంబంధించేసి గోల్డ్ ని లేదా సిల్వర్ ని ఇన్వెస్ట్మెంట్ లా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఒకవేళ ఎవరన్నా దాన్ని ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లా చూడాలనుకుంటే కనుక
మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లా కొన్నారనుకోండి, అందులో ఎలా గోల్డ్ సిల్వర్కి ఎక్స్పోజర్ ఉంటుంది, అలా ఎక్స్పర్ట్ చూసుకుంటారు రైట్ టైం ఏది రాంగ్ టైం ఏది అనేది. లేదు మీకు దాని మీద మోజుంది కొనుక్కోవాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి కదా, అవి యూనిట్స్ స్లోగా కలెక్ట్ చేసుకుంటూ పోవచ్చు, ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు. బట్ నేను ఏంటంటే సింగిల్ అసెట్ లో పెట్టడం కన్నా ఈ మల్టిపుల్ అసెట్ లో పెట్టడం బెటర్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 14 months జీక్విటీ మూవ్ అవ్వట్లేదంటే దాని అర్థం నెక్స్ట్ 14 months పోదని కాదు కదా. ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ బాగా పెరిగిపోయింది, ఈ టైంలో దాని నుంచి ఇంకా అంత మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేవు. మేబీ ఇయర్లీ 10 to 12% ఎక్స్పెక్ట్ చేసి తప్ప 50 ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. ఓకే, అది అందుకని నువ్వు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్కి ఎక్స్పోజ్ అంటే ఇండైరెక్ట్ గోల్డ్కి, సిల్వర్కి, రియల్ ఎస్టేట్కి అన్నిటికీ ఎక్స్పోజ్ అయినట్టు ఉంటుంది. బెస్ట్ ఏంటంటే గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. లేదా నాకు మోజు ఉంది అనుకుంటే కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఈటీఎఫ్ ఉంటే కొనుక్కోవచ్చు. బట్ ఇండియాలో చాలా తక్కువ అచ్చం గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా అనుకునేవాళ్ళు. అంటిల్ బ్లాక్ మనీ ఏదైనా ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి లాకర్లో పెట్టుకోవడం తప్ప అమ్మే కాన్సెప్ట్ అయితే ఎవరికి ఉండదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12 మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.